హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఇది కొత్తపల్లి నుంచి వెదిర వైపు వెళ్లే రైల్వే ట్రాక్ ఫ్రెండ్స్. కాకతీయ కిరణాల పైన నిర్మించినటువంటి స్టేట్ బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. రీసెంట్గానే దీని వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. మీరు లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద మనకి కంకరాన్ని డంప్ చేశారు. కానీ ఇప్పుడు మొత్తం ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ కూడా ఈ వంతెన పైకి మొత్తం పూర్తయిపోయింది వర్క్స్ అనేది. మీకు నేను వంతెన పైనుంచి తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి బయలుదేరిన ఏ ట్రైన్ కానీ వెదిర వైపు వెళ్ళాలంటే ముందుగా ఈ కాకతీయ కెనాల్ పైన బ్రిడ్జ్ ఉన్నటువంటి దీన్ని దాటాల్సి ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటితేనే మనం వెదిర వైపు చేరుకుంటాము. ఇప్పుడు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ నుంచి వెదిర వైపు మనకు ఉన్నటువంటి 7 కిలోమీటర్ రైలు మార్గంలో మనకి పూర్తిగా రైల్వే ట్రాక్ వరకు 1 కిలోమీటర్ వర్క్స్ మాత్రమే పూర్తి అయిపోయాయి. ఇంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇప్పుడు 1 కిలోమీటర్ పూర్తిగా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం వచ్చేసి మొత్తం 150 కిలోమీటర్లు. అందులో మనకి ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ వచ్చేసి 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్. 4th ఫేజ్లో మనకి సిద్దిపేట టు సిరిసిల్ల 37 కిలోమీటర్స్ మరియు సిరిసిల్ల టు కొత్తపల్లి 5th ఫేజ్ ఏదైతే ఉందో ఇందులో మనకి 39 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టు పనులు 5th ఫేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 5th ఫేజ్లో పనిలో భాగంగా మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఈ వంతెన పైన వచ్చేసింది. మనకి ఇక్కడ నుంచి ఇంకా 6 కిలోమీటర్ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది వెదిర వరకు. ఈ వెదిర వరకు మనకు పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనకి బోయినపల్లి వర్క్ అనేది స్టార్ట్ కాబోతుంది. అలాగే వేములవాడ రైల్వే స్టేషన్ మరియు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువైపు వెళ్తే మనకి వెదిర మనోహరాబాద్ సికింద్రాబాద్ వస్తుంది. ఆ రైట్ సైడ్లో ఉన్నటువంటిది కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే మెయిన్ లైన్. ఇప్పుడు నేను ఉన్నది ఏదైతే ఉందో కొత్తపల్లి టు మనోహరాబాద్ మెయిన్ రైల్ లైన్ పైన నేను ఉన్నాను. ఇప్పుడు ఇటువైపు వెళ్తే మనకి కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ వస్తుంది. అలాగే కరీంనగర్ రైల్వే స్టేషన్, పెద్దపల్లి రైల్వే స్టేషన్ కూడా ఈ రూట్లో మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు మొత్తం పూర్తి చేసుకొని ఏదైతే 150 కిలోమీటర్ల రైలు మార్గం ఉందో ఇది పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి పెరిగే రైళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారబోతున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఈ ఒక పక్క రైల్వే ట్రాక్ వర్క్స్, మరో పక్క ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది. ఇప్పుడు ఇది కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ వేశారు ఇప్పుడు ఆల్రెడీ. వీటికి మనకి పవర్ కేబుల్ రావాల్సి ఉంది. ఒకవైపు కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదిర వైపు రైల్వే ట్రాక్ పనులు, మరోవైపు ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇక్కడ పనుల్లో ఎలాంటి డిలే అనేది లేదు ఫ్రెండ్స్. వెదిర వైపు ఉన్నటువంటి 7 కిలోమీటర్స్ రైలు మార్గం అనేది త్వరలోనే పూర్తి కాబోతుంది. కానీ ప్రస్తుతానికి అయితే మనకి కొత్తపల్లి జంక్షన్ నుంచి ఏదైతే లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ కనెక్ట్ అయిందో అది మనకు వంతెన మీదుగా జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే పూర్తయింది. బ్యాలెన్స్ 6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వర్క్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ వరకు పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఈ బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్ అక్కడ వరకు కనెక్ట్ అయింది. మొత్తం 1 కిలోమీటర్ ట్రాక్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2016లో ప్రారంభమైనటువంటి కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం పనులు గత 9 సంవత్సరాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ 9 సంవత్సరాల్లో మనకి 9 రైల్వే స్టేషన్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగతా 6 రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇది వచ్చేసి రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB. కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి మనం మనోహరాబాద్ వైపు బయలుదేరినప్పుడు మనకు వచ్చే రెండవ స్టేషనే ఈ వెదిర రైల్వే స్టేషన్. ఈ వెదిర రైల్వే స్టేషన్ చేరుకోవాలంటే మనం ఈ కాకతీయ కెనాల్ మీద నిర్మించినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జిని దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని పనులే ఇక్కడ మొత్తం వంతెన పైన నిర్మాణం అనేది మొత్తం పూర్తయిపోయింది. వాటిపైన ట్రాక్ కూడా 100/100% మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ ఏదైతుందో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కానివ్వండి, ఈ వంతెన పైన పూర్తి కావాల్సినటువంటి రైల్వే ట్రాక్ పనులు కానివ్వండి, ఈ 2 పనులు కూడా మొత్తం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో మనకి వంతెన అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ వెదర్ వైపు వెళ్ళాల్సిన వంతెన కొంచెం మనకి న్యూ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది.
150 కిలోమీటర్ల పొడవైన కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో మనకి ఇలాంటి వంతెనలు 160కి పైగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇంకా నిర్మాణం జరుగుతున్నది కూడా. ఆల్రెడీ సిరిసిల్ల టు కొత్తపల్లి ఈ మార్గంలో మనకి అతిపెద్ద వంతెన అనేది రాబోతుంది. ఈ వంతెన పొడవు వచ్చేసి 2.4 కిలోమీటర్ పొడవు ఉండబోతుంది. అది మన నెక్స్ట్ వీడియోలో మీకు నేను వాటి గురించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఒకటి డీటెయిల్గా. ఇప్పుడు నేను ఈ వెదిర వైపు వెళ్తున్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన రైలింగ్ మీద ఇప్పుడు నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్త నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాను. ఇప్పుడు నేను రైట్ సైడ్లో ఉన్నది కొత్తపల్లి మనోరాబాద్ మెయిన్ లైన్ ఇది. దాని పక్కనే పాత వంతెన పైన ఉన్నది కరీంనగర్ టు నిజామాబాద్ వైపు వెళ్ళే రైలు మార్గము. ఇప్పుడు నేను ఉన్నది కొత్తపల్లి టు మనోరాబాద్ వైపు వెళ్ళే మార్గంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వరకు మనకి రైల్వే ట్రాక్స్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయాయి. ఈ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఈ 7 కిలోమీటర్స్లో మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయి ఈ పూర్తి స్థాయిలో మనకి అందుబాటులోకి వచ్చింది 1 కిలోమీటర్ అనేది. కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం నిర్మాణంకి అయ్యే ఖర్చు వచ్చేసి అక్షరాల 1,160 కోట్ల రూపాయలతో 5 ఫేజులుగా ఈ రైలు మార్గం నిర్మిస్తున్నారు. మొత్తం 5 ఫేజ్లో మనకి 3 ఫేజ్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇప్పుడు 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. 2026 ఏప్రిల్ 26లోగా పనులు మొత్తం పూర్తి చేసుకొని అందుబాటులోకి రావాల్సింది. ఇంతకుముందు ఇక్కడ ట్రాక్ అనేది లేదు, ఇప్పుడు ట్రాక్ మీద జాయింట్ అయిపోయింది సార్. చూస్తున్నారా ఇప్పుడు అక్కడ వరకు మొత్తం. ఇంకా లాస్ట్ లో చూసినప్పుడు ఈ ట్రాక్ అనేది మనం ఇంకా ఇక్కడ జాయింట్ కాలేదు. ఇప్పుడు మన బ్రిడ్జ్ వరకు మొత్తం అయిపోయింది కాబట్టి ఈ ట్రాక్ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ ఎక్కడైతే కొత్తపల్లి రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిందో అక్కడ ప్లాట్ఫామ్ నుంచి మొదలైనటువంటి ఆ లూప్ లైన్ మెయిన్ లైన్ తో కనెక్ట్ అయ్యి ఇక్కడ వరకు ముందు తీసుకొని చూపిస్తాను. అక్కడ వరకు మొత్తం వర్క్స్ అనేది పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొత్తపల్లి టు మనోరాబాద్ మెయిన్ లైన్ ఇది. అది వచ్చేసి కరీంనగర్ టు నిజామాబాద్ మెయిన్ లైన్. ఇది వచ్చేసి లూప్ లైన్ ఇది. కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో మనకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే స్టేషన్ వెదిర రైల్వే స్టేషన్. ఈ వెదిర రైల్వే స్టేషన్ మనకి 2వ రైల్వే స్టేషన్గా వస్తుంది ఈ మార్గంలో. అలాగే బోయినపల్లి రైల్వే స్టేషన్, ఈ స్టేషన్ మనకి 3వ రైల్వే స్టేషన్గా వస్తుంది ఈ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో. బోయినపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ వేములవాడ రైల్వే స్టేషన్. ఈ వేములవాడ రైల్వే స్టేషన్ మనకి 4వ స్టేషన్గా వస్తుంది ఈ మార్గంలో. వేములవాడ స్టేషన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఇది మనకు 5వ స్టేషన్గా రాబోతుంది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్. ఈ చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి వచ్చే స్టేషన్ వచ్చేసి గుర్రాలగొంది రైల్వే స్టేషన్. ఈ గుర్రాలగొంది రైల్వే స్టేషన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ సిద్దిపేట రైల్వే స్టేషన్. ఈ సిద్దిపేట నుంచి సిరిసిల్ల ఏదైతే 4th ఫేజ్ పనులు ఉన్నాయో ఈ 37 కిలోమీటర్స్ పనులు అనేటివి కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వాటి వీడియోస్ కూడా నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. అలాగే ఇక్కడ ఫేజ్ 5th పనులు ఏవైతే ఉన్నాయో సిరిసిల్ల టు కొత్తపల్లి 39 కిలోమీటర్ల రైలు మార్గంలో మనకు వస్తున్నటువంటి స్టేషన్లు వెదిర రైల్వే స్టేషన్, బోయినపల్లి రైల్వే స్టేషన్, వేములవాడ రైల్వే స్టేషన్. ఈ 3 రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది జరగాల్సి ఉంది. కొత్తపల్లి రైల్వే స్టేషన్ వద్ద మొదలైనటువంటి రైల్వే ట్రాక్ పనులు మనకు 1 కిలోమీటర్ ఇక్కడ వరకే పూర్తయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా ముందుకి పనులు అనేది జరగాల్సి ఉంది. ఇక్కడ నుంచి మనకు వెదిర వైపు బ్యాలెన్స్ ఉన్నటువంటి 6 కిలోమీటర్ల రైలు మార్గం పనులు జరగాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పటివరకు ప్రారంభమవుతాయి. మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఎలా అవుతుందో ఇక్కడ ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేటువంటి అప్కమింగ్ వీడియోస్లో ఈ వెదిర రైల్వే స్టేషన్ గురించి, బోయినపల్లి రైల్వే స్టేషన్ గురించి, వేములవాడ రైల్వే స్టేషన్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.